నేర్చుకున్నాం. ఇప్పుడు దేవదూతల యొక్క గుణ లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. దేవదూతలకు ఉండే గుణగణాలు ఏంటో క్లియర్గా నేర్చుకుని వాటి ప్రకారంగా మనం ముందుకి వెళదామండి. నేను మీకు పాయింట్స్ వరకు చెప్తాను ఈ దేవదూతల గురించి. ఒకటి, దేవదూతలు పరిశుద్ధులు అనండి. దేవదూతలు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులైన దేవదూతలు కూడా ఉన్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. దేవదూతలు కూడా ఉన్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగుదువు. చాలు. నీవు మరలిడిని ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైనా ఉన్నాడా? పరిశుద్ధ దూతలలో నీవు ఎవరి తట్టు తిరుగుతావు అని ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధ దూతలు అంటే దేవుని దగ్గర పరిశుద్ధమైన దూతలు ఉన్నాయన్నమాట. ఆ పరిశుద్ధము కాని దూతలు కూడా ఉన్నాయి. దేవుడు దూతలను ఎలాగ సృష్టించాడంటే పరిశుద్ధముగానే సృష్టించాడు. దేవుడు మానవులను ఎలా సృష్టించాడంటే పరిశుద్ధముగానే సృష్టించాడు. గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడు యోబు గారు ఏమంటున్నాడంటే, నీవు మరలిన ఎల్ల నీకు ఉత్తరం ఇయ్యగలవాడెవడు? పరిశుద్ధ దూతలతో ఎవరి తట్టు తిరగదు అని యామానీయుడైన ఎలీఫజుని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరి గురించి? యోబు గారికి ముగ్గురు స్నేహితులు ఉన్నారండి. అమ్మా, మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, అయోమయం ఏం లేదు కదా, మెలకుగా ఉన్నారు కదా, మెలకుగా ఉండండి. అమ్మా పడుకోకండి, నిద్రపోతున్నారు. మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని చక్కగా వినండి. యోబు గారికి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ముగ్గురు స్నేహితులలో ఎలీఫజ్ అనేవాడు ఒకడు. ఈ ఎలీఫజుని గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు. మాట్లాడుతూ పరిశుద్ధ దూతలలో నీవు ఎవరి వైపు ఉంటావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధ దూతలలో కూడా కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. పడిపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి? లూసిఫర్ యొక్క అనుచరులు. హల్లెలూయా. లూసిఫర్ యొక్క అనుచరులు. మీకు మాట చెప్పమంటారా? లూసిఫర్ గురించి ఆలోచన చేస్తే మర్చిపోతుంది. ఎంత భక్తి కలిగినటువంటిది అంటే, ఎంత పరిశుద్ధమైందంటే, ఎంత స్తుతి చెల్లించేదంటే, దేవుణ్ణి ఎంతగా ప్రార్థన చేసేదంటే చాలా ప్రార్థన చేసేది. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడతారు, మంచోడికైనా రెమ్మతీగలు వస్తుంది అప్పుడప్పుడు అంటారు. మంచోడికైనా రెమ్మతీగలు వస్తుంది అంటారు. రెమ్మతీగలు అంటే ఏంటి? ఏమా చెప్పండి. మంచోడికైనా రెమ్మతీగలు వస్తుందంటే అర్థం ఏంటంటే ఒకసారి మంచోడే చెడ్డోడిగా మారిపోతాడండి. ఏం మాట్లాడతాడో తెలియనట్టుగా ఉంటుంది. అలాగా చాలా పరిశుద్ధంగా ఉన్నటువంటి దూత ఏమైపోయిందంటే ఉన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుని మీదే తిరుగుబాటు చేస్తుంది. అలాగే చాలా మంది భక్తి కలిగిన వాడు ఎంత మంచి వాళ్ళు, ఎంత బాగా ప్రార్థన చేస్తారో, ఎంత బాగా పాడతారో, ఎంత బాగా బోధిస్తారో అని అనుకుంటామే, వాళ్ళు కూడా ఏదో వదిలిపడిపోతారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నీతిమంతుడిగా ఉండాలని అనుకుంటున్నావు కనుక, నీతిమంతుడు కనుక పడిపోకుండా చూసుకున్నాము అంటారు. ఎలా చూసుకోవాలి? పడిపోకుండా చూసుకున్నాము. మనం పడిపోకుండా చూసుకోవాలండి. పడిపోకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవదూతలను చూపించి ఆ పరిశుద్ధ దేవదూతలతో నీవు, ఆ పరిశుద్ధ దేవదూతల్లో నీవు ఎవరి వైపు ఉన్నావు, ఎవరి వైపు తిరుగుతావు అంటే దాని అర్థం ఏంటి? లూసిఫర్ వైపు తిరుగుతావా, లేకపోతే దేవుని దగ్గర ఉన్న దేవదూతలు పరిశుద్ధ దూతల వైపు తిరుగుతావా అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. అంటే పరిశుద్ధ దూతల్లోనూ కూడా తిరుగుబాటు చేసేటువంటి దూతలు ఉన్నాయని మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రశ్న ఎవరు చేస్తున్నాడంటే, ఎవరైనా పేరు ఎలీఫజ్ అనండి. ఎలీఫజ్కి ఆ ప్రశ్న వేస్తున్నాడు అనమాట. దానియేలు గ్రంథం 4:13 వచ్చింది. దానియేలు 4:10.
ఇలాగ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. చాలు. జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి, జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి. ఎవరి పరిశుద్ధుడు? దేవుని దూత. ఎవరి పరిశుద్ధుడు? ప్రభు దగ్గర నుంచి పంపబడిన దూత. ఎవరి పరిశుద్ధుడు? వర్తమానం తీసుకొచ్చే దూత. ఈ దూత ఎవరితో చెప్తుందంటే, అదిగో ఆ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మహా కొమ్ములు గాంచినటువంటి రాజు ఇక్కడ ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగా కొమ్ములు వచ్చినటువంటి నా రాజ్యం ఎవడు ఏం చేయలేడో, నా రాజ్యం స్థిరపరచబడిపోయింది, ఇంకా నేనే రాజు, నన్ను ఎవడో కదపలేడు అని చెప్పి మెడ చాచి తిరుగుతున్నాడట. ఆయన గారికి ఇదిగో ఈ వర్తమానం పంపించడం ఒక కలగన్నాడు. ఆయన దేవదూత వచ్చి మాట్లాడుతుంది, అబ్బాయి నీ రాజ్యం అంతా కూడా పతనం అయిపోతుందయ్యా, నువ్వు గడ్డి వేస్తావయ్యా అని చెప్పి దానియేలు గారు పిలిస్తే కలబావని చెప్పి, నీవు నీ రాజ్యాన్ని కోల్పోతున్నావు, సంవత్సరం పాటు 12 నెలలు నువ్వు గడ్డి వేస్తావు, తర్వాత మళ్ళా నీ రాజ్యాన్ని నీ చేతికి వస్తుంది అని చెప్పి అక్కడ దేవదూత వచ్చి చెబుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఇలాగూ ప్రకటించ మొదలు పెట్టాను. ఎవడు ఆయన అంటే దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి పరిశుద్ధ దూత అనండి, పరిశుద్ధ దూత అన్నమాట. కాబట్టి ఈ దూతలు కరెక్ట్గా ఉండే దూతలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగా ఉంటాయి. ఈరోజు కరెక్ట్గా ఉండే క్రైస్తవులు ఎలా ఉంటారంటే, కరెక్ట్గా ఉండే క్రైస్తవులు, కరెక్ట్గా ఉండే దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే ప్రార్థనాత్మతో పరిశుద్ధులుగా ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకెళ్తారు. ప్రతి చిన్నదానికి తలగ్గుకొండగా, దేవునికి విరుద్ధమైన వాటికి తలగ్గుకొండగా, దేవుని విరుద్ధమైన వాటి దూరంగా ఉంటూ చక్కగా దేవుడిని మెప్పించేవారిగా ఉంటారు తప్ప లోకాన్ని మెప్పించేవారిగా ఉండరు. ఈ దూతల్లో 2 భాగాలు ఎలా ఉన్నారో విశ్వాసంలోనూ కూడా 2 భాగాలు. అందుకని పరిశుద్ధ విశ్వాసులుగా ఉండాలి తప్ప మనం పడిపోయినటువంటి దూతలను పోలిన వారిగా మనము ఉండకూడదు. ఆ పడిపోయిన దూతలకు ఉన్నటువంటి అహంకారం ఏంటంటే, ఆయనే దేవుడా, నేను దేవుడిని కదా, ఆయనకి అదే బలం ఉంది, నాకు అదే బలం ఉంది కదా, అది అహంకారం. అందుకని ఏం చేస్తుందంటే తన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేసుకోవాలంటే సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఎవరిని చెరుపుతుందంటే అది దేవుని ప్రజలు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళని చెరపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఏం చేశాడంటే వాడి కొరకు ప్రభు ఏం చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి నరకాన్ని సిద్ధం చేశాడు. వాడు ఎక్కడికి వెళ్తాడంటే రేపు పొద్దున్న నరకంలో చెప్తాడు, వాడు వెనకాల వాళ్ళందరూ కూడా నరకానికే పెడతారు. అందుకని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ దూతలుగా ఉండాలి తప్ప పడిపోయిన దూతలుగా ఉండకూడదు. పడిపోయిన దూతలుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఎవరు భయపడాలా? దేవునికి భయపడి జీవించాలా. ఈ పరిశుద్ధ దూతలు చాలా చక్కగా తయారు చేస్తే, ఎంతగా ఆరాధన చేస్తుంటే, నన్ను ఎంత బాగా ఆరాధన చేస్తున్నాడు ఋషిపరని సగం భక్తి ఇవ్వడం దేవునికి పొరపాటు అంటారా? దేవుడికి తప్పు అంటారా? మనం వరం ఇస్తే దేవుడికి తప్పు అంటారా? మన వరం ఇచ్చిన తర్వాత దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ వ్యతిరేకంగా మారితే బాగుంటుందో చెప్పండి. ఏమండి, వ్యతిరేకంగా మారితే బాగుంటుందా? ఎలా ఉండాలి? మరి కృతజ్ఞత ఉండాలి, కానీ ఉందా కృతజ్ఞత? లేదండి. కాబట్టి ప్రియులరా, అందుకే పరిశుద్ధ దూతల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితంలో గర్వము అహంభావము అనేది ఆ పడిపోయిన దూతల్లాగా రాకూడదు. పరిశుద్ధ దూతల్లా ఉండాలి, కానీ పడిపోయిన దూతల్లాగా ఉండకూడదు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రకటన గ్రంథం 14:10 చదువుతున్నాను. 14:10.
దేవుని ఉగ్రత పాత్రతో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బాధింపబడతారు? పడిపోయినటువంటి దూత, క్రూర మృగముగా తయారైన దూత. క్రూర మృగం ఉందండి. ఆ క్రూర మృగం ఏంటో మహాఘట సర్పం. ఈ మహాఘట సర్పం పడిపోయిన దూత వాడు ఏం చేయబడతాడట? అగ్ని గంధకములలో కాల్చబడతాడు. అగ్ని గంధకములలో కాల్చబడతాడు. ఎప్పుడు అంటే పరిశుద్ధుల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను. జాగ్రత్తగా గమనించాను. పరిశుద్ధుల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను వాడు కాల్చబడతాడట, పడిపోయినటువంటి దూత. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తాం హల్లెలూయా. మీ అందరూ అభిప్రాయంగా ఉన్నారేంటి? సరగలేరేంటి? నా మాట మీకు అర్థమవుతలేదా? లేకపోతే ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా మీ జీవితాన్ని? ఏం లేదు కదా? జాగ్రత్త అయితే అంటే కొంచెం కదిరి మీద ఆడుతుంటే చెప్పేవాళ్ళు కూడా బాగుంటుంది కదా. కదిరి మీద ఆడుతూ ఉండాలి. ప్రభు స్తోత్రం. ఈ పడిపోయిన దూతల ఎదుట వాడు కాల్చబడతాడట. అప్పుడు వాడికి అందరినీ మాయ చేసినాడు. ఇప్పుడు ఏం చేయబడతాడు అన్నమాట? ఈ దూతల ఎదుట కాల్చబడుతుంటే అప్పుడు వాడు మాట విన్న వాళ్ళు కాల్చబడతారు, వాడు కాల్చబడతాడు. పరిశుద్ధులు అందరూ చూస్తూ ఉంటారంటే ఏడు చెప్తే వెళ్ళలేదు, ఎందుకు ఇలాగే వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అని వాళ్ళు చూస్తూ ఉంటారు తప్ప చేసేదేమి ఉండదు. దేవుడికి రిక్వెస్ట్ పెట్టడం కూడా కుదరదండి ఆ టైంలో. కాబట్టి పరిశుద్ధ దూతలు చూస్తారు, ఆ పడిపోయిన దూతలు కాల్చబడతారు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాలు గమనించాను. ఇకపోతే మార్కు సువార్త 8:38. ఈ తరమ వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడివాడు ఎవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరమవారిలో నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపడవాడెవడో వాని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇప్పుడు దేవుని మాట చెప్పుకుంటే వినడానికి, గుడికి రమ్మని చెప్తుంటే రావడానికి, లేకపోతే బైబిల్ చదవమని చెప్తుంటే చదవడానికి, పాటలు పాడమని చెప్తే పాడడానికి, లేకపోతే మీటింగ్లకు రండి అని చెప్తే రాకుండా ఉండడానికి, ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారు, సిగ్గుపడతారు చూసారా? ఈ సిగ్గుపడిన వాళ్ళు అందరూ కూడా ఏంటండి, తండ్రి తన దూతలతో ఈ లోకానికి వచ్చినప్పుడు వారు సిగ్గుపడతారు. ఇప్పుడు ఎవరైతే సిగ్గుపడరో అప్పుడు దేవుడు వచ్చినప్పుడు సిగ్గుపడరంట. ఇప్పుడు ఎవరైతే సిగ్గుపడతారో తండ్రి వచ్చినప్పుడు సిగ్గుపడతారంట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడితో సిగ్గుపడతారో అంటే అగ్నికులకు వరకు. వాళ్ళు ఎవరు అంటే వ్యభిచారులను పాపము చేయవారును అని రాసి ఉందన్నమాట. ఈ వ్యభిచారులను పాపము చేయవారును వ్యతిరేకులను సిగ్గుపడతారు. కానీ ఇప్పుడు సిగ్గుపడినప్పుడు, అప్పుడు సిగ్గుపడిన వాళ్ళు తండ్రి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయబడతారు అనమాట? సిగ్గుపడతారు. ఇప్పుడు సిగ్గుపడనటువంటి వారు తండ్రి తన దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడరు అని దేవుని వాక్యం శ్రమిస్తోంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్నేహితులారా, దైవ బిడ్డలారా, గమనించాల్సింది పరిశుద్ధ దూతలు ఉన్నారు. ఆ పరిశుద్ధ దూతల గుంపులో మనము కూడా చేర్చబడాలి. ఈ పరిశుద్ధ దూతలు చేసే పని ఏంటంటే, ఆ పరిశుద్ధ దూతల గుంపులో మనము కూడా చేర్చబడాలి. ఈ పరిశుద్ధ దూతలు చేసే పని ఏంటంటే, యెషయా 5వ అధ్యాయం చదువుతున్నాం. 6వ అధ్యాయం 4 నుండి. రాజైన ఉజ్జియాములతో సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు నేను చూచుతుని శరాపులు అనగా మహాదూతలు
నిలిచి ఉండ్రి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండను. వారు సైన్యుడు కనుక యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో జ్ఞాన ప్రతిగానములో చేయించుండని. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము గోపము చేత నిండి ఉండగా. పరిశుద్ధ దూతలు చేసే పని ఏంటంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసి దేవుని స్తుతిస్తున్నారట. హల్లెలూయా. పరిశుద్ధులు చేసే పని ఏంటంటే దేవుని స్తుతిస్తారు. పరిశుద్ధ దూతలు చేసే పని ఏంటంటే దేవుని స్తుతిస్తారు. పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు చేసే పని ఏంటంటే దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. సొల్లు కబుర్లు కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొల్లు అంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అయ్యో దేవుడు మాకు దగ్గరగా మందిరం ఇచ్చాడు, మేము ఎంత అదృష్టవంతులం, వెళ్ళి మందిరంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నారు, ప్రభువుని స్తుతిస్తారండి. పరిశుద్ధులు చేసే పనులు అయ్యి, లేదంటే బైబిల్ తీసుకుని చదువుకుంటారు, లేదంటే ప్రార్థన చేసుకుంటారు, లేదంటే సువార్త ప్రకటిస్తారు, సాక్ష్యం చెప్తారు. పరిశుద్ధులు వీళ్ళు ఏం చేస్తున్నారట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసుకుంటుంటే దేవాలయంలో ఉన్నటువంటి ఆ పునాదులను దిరిపోతుంది. గాన ప్రతిగానాలు చేస్తుంటే పాట పాడన్నారా అంటే నువ్వు పాడు బైబిల్ నేను పాడతాను, నేను చదువుతాను. ఎలా ఉండాలంటే నువ్వా నేను అన్నట్టు ఉండాలండి. నువ్వా నేను అన్నట్టు ఉండాలి. ఇప్పుడైతే మనకి లైట్లు వచ్చాయి. మా చిన్నప్పుడు పెట్రోమాక్స్ లైట్ వెలిగించుకుని రోజు 3 లీటర్ ప్రార్థన ఇవ్వండి మా నాన్నగారు. అంటే డిసెంబర్ నెలలో లైట్ వెలిగితే మార్చి 1వ వారంలో లైట్ ఆగిపోయింది పెట్రోమాక్స్ లైట్. మేము ఇంటికాడ పాటలు పాడితే మా నాన్నగారికి వాక్యం చెప్పేవారు. మేము ఇంటికి వెళ్ళి పాటలు పాడేవాళ్ళం. ఇక్కడ వాక్యం ముగించుకుని వీళ్ళందరూ పలహారం స్నానం వచ్చేసేవారు. అక్కడ మరలా మేము పాటలు పాడుతుంటే మా నాన్నగారు స్వార్థ మొదలు పెడితే ఆయనకని చెప్పి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ పాటలు పాడుతుండేవాళ్ళు. మరలా ఇక్కడ వాళ్ళందరూ పలహారం నాకు వచ్చేవారు. అలా 3 గంటల ప్రార్థన పెట్టుకోవడం అండి. ఇప్పుడు సేవకులు ఎక్కడ ఉన్నారండి? మా నాన్నగారి సేవకులు చుట్టుపక్కల చాలా భారమైన పరిచర్య. భారమైన పరిచర్య ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఆ పెట్టుబడి లైట్ వెనకాల పట్టుకుని వెళ్ళి వాక్యం చదవమంటే అండి ఎలా ఉండేదంటే నిజంగా పోటీ పడిపోయేవాళ్ళు. మామూలుగా ఉండేది కాదు. ఎవరి ముందు తీస్తే వాళ్ళు చదివేస్తూ ఉంటుంటే వెనకాల చదవనోడు కూడా ఎంకరేజ్ అయిపోతూ ఉండేవారండి. నేను ఎందుకు చదవకూడదని పాడుతూ ఉంటుంటే. ఇప్పుడు ఇంకా మైకులు వచ్చేప్పుడు మైకులు ఎక్కడండి? ఇప్పుడు మైకులు సోపు వచ్చేసింది కదా, కంఠం గట్టిగా తిరుగుతున్నామండి. సోపుగా పాడుతున్నాం పాటలో. కంఠం పగులుతలేదు మనకి. కంఠం పగలాలి, మైసెట్ పగిలిపోవాలండి. అలా పాడాలి. అదే రోజు పాడుతుంటే కంఠం పగులుతూ ఉంటుంది మనసు. ఆ రోజు ఎందుకు పాడతామండి? ఏ వాక్యం చెప్తుందంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు పాటలు పాడవలను అని ఉందండి. అంటే శ్రమ వచ్చినప్పుడు ఆడమంటే వెళ్తాయి కానీ పాట పాడమంటే పాడుతున్నట్టండి. బైబిల్ ఎందుకు అని చెప్తుందండి నాకు అర్థం కాదు. శ్రమ వచ్చినప్పుడంట పాటలు పాడాలంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? శ్రమ వచ్చినప్పుడు పాటలు పాడితే శ్రమ అంత పటాపంచలు పారిపోతుందండి. హల్లెలూయా. అలాగా మేము స్వార్థ ప్రకటించండి. మనం పడిపోయిన దూతల లిస్టులో ఉండకూడదు. ఎవరి లిస్టులో ఉండాలండి? పరిశుద్ధ దూతల లిస్టులో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే వీళ్ళ హోల్ చర్చి పెట్టు చాలా గట్టి వీళ్ళని తాకాలంటే మన తరం కాదన్నట్టు ఉన్నాం. ఎవరు చెప్పుకోవాలా? సాతాను కూడా చెప్పుకోవాలి. వీళ్ళ తాగడం మన తరం కాదు. వాళ్ళ తాగడం దగ్గరికి వెళ్ళగలం కానీ వాళ్ళ తాకలేవరు అన్నట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి పరిశుద్ధ దూత అనండి. దూతల్లో ఉన్న గుణగణాలు ఏంటంటే పరిశుద్ధం. అందరూ కాదు. పడిపోయిన దూతలు ఉన్నారు, పరిశుద్ధ దూతలు. అయితే బుద్ధోతులు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగానే. దేవుడు ఎలా సృష్టించాడు వాటిని? పరిశుద్ధులుగానే
సృష్టించాడు. ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా సృష్టించాడా దేవుడు? పాపాత్మలుగా సృష్టించాడా? మనల్ని కూడా పరిశుద్ధులుగానే సృష్టించాడు. కానీ మనలో కూడా ఎవరు పడిపోయారు? ఆ బొమ్మ పడిపోయింది. ఆవిడ ఎప్పుడైతే పడిపోయిందో వెనకాల ఈయన కూడా పడిపోయింది. అందుకని ఇప్పుడు పడిపోయిన మనలో పడిపోయినట్టు ఉంచుకుండగా దేవుడు లేపి మనల్ని ఆయన పక్క చేర్చుకోవాలనుకుంటున్నాడు. చేర్చుకోవాలనుకున్నాడు కాబట్టి ఆయన మాట ఆయన పక్కకి వెళ్ళగలము. రెండోది అందుకే విశ్లేషణ చేస్తే టైం అయిపోతుంది. విశ్లేషణ చేస్తే టైం అయిపోతుంది. రెండవది ఏంటంటే దేవదూతలు యథార్థవంతులు కాదు. దేవదూతలు యథార్థవంతులు కాదు. విచిత్రంగా అనిపిస్తుంది కదా, యథార్థవంతులు కాదు. చూద్దాం బైబిల్ అడుగుతాం. బైబిల్ చెప్తాం లోపాలు ఉన్నవాళ్ళు అడుగుతాం. యోబు గ్రంథం 4:18-19 వచ్చింది. యోబు గ్రంథం 4:18-19. తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనిచున్నాడు. చాలు, తన దూతల యందు ఏం కనుగొంటున్నాడట? లోపములు కనుగొనిచున్నాడు. ఆయన అంటే ఎవరు? ప్రభు. ప్రభు ఏం చేస్తాడు? తన సేవకులు ఎవరిని కూడా నమ్ముతలేదట. అంటే సేవకుల లిస్టులో నేను ఉన్నానా లేదా? ఏమా నేనున్నానా లేదా? సేవకులు కూడా నమ్ముతలేదట ఆయన. అంటే సేవకులు కూడా ఎక్కడో పొరపాటు చేస్తున్నారనే కదా దాని అర్థం. సేవకులు కూడా పొరపాటు చేస్తున్నారు కాబట్టి ఆయన తన సేవకులను నమ్ముటలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్లో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్దాం. బిలాము మంచి ప్రవక్త కదా, మరి నమ్మాలా వద్దా బిలాము? చెప్పండి, నమ్మాలా వద్దా? అసలు బిలాము గురించి తెలుసు కదా మీకు? మరి చెప్పండి. బిలాము మంచి సేవకుడు, ప్రవక్త. ఆయన మనం నమ్మాలా వద్దా? ప్రభు నమ్మాలా వద్దా? ఎలా నమ్ముతాడు దేవుడు? డబ్బుకి ఆశించి వెళ్ళాడు కదండి ఇశ్రాయేలు శపించడానికి. తన దూతలను ఏం చేస్తున్నాడు? తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. అంటే దూతలలో కూడా ఏమున్నాయన్నమాట? ఆ లోపం ఉండబట్టే లూసిఫర్ పడిపోయాడు. లూసిఫర్కు ఉన్న లోపం ఏంటంటే అధికార లోపం అనండి. అధికార లోపం. నేనే అందరినీ చలాయించాలి. మనకి బైబిల్ గ్రంథంలో ఒకటి కనపడతాడండి. ఆ సంఘానికి వచ్చి వాడు చెప్పేస్తుంటాడు. అది ఇంత ముందు చెప్పారు. ఏం పేరు అతని పేరు? సంఘాల గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. వాడు ఏం చేస్తాడంటే మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంటాడట? అధికారం చెలాయించి నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నాడు నిన్నాడు అడుగుతున్నాడట. నువ్వు ఎందుకు వచ్చావు, నేను ఎవరు రమ్మన్నాడు అని అడుగుతున్నాడట. అది వచ్చిన వాళ్ళు చక్కగా చేర్చుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నాడంటే ఎలా కుదురుతుందండి? మన సంఘాల గురించి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు చెప్పారు దగ్గర ఈ థియోతిపే అనేవాడు అండి సంఘాలను చెరుపుతున్నాడు. వేరే బాగా గుర్తొచ్చింది. ఈ థియోతిపే అనేవాడు ఏం చెప్తున్నాడంటే వచ్చిన వాళ్ళందరినీ చెరపడమేనండి, పాడు చేయడమేనండి, చెదరగొట్టేయడమేనండి వాడు పని. మరి వాళ్ళ లోపం ఉందా లేదో చెప్పండి. అంటే అలాంటి లోపములు కనుగొంటున్నాడు. అంటే ఇప్పుడు లూసిఫర్లో కూడా ఏముందనమాట? అలాంటి లోపమే ఉంది. అందుకే ఆయన అంటాడు తన దూతలలో ఆయన లోపములను కనుగొనుచున్నాడు అంటాడు. దేవదూతల్లో కూడా ఎవరు లేరనమాట? యథార్థవంతులు లేదు. అందుకని ఇలాంటి మాటలు తీసుకున్నారు. కానీ సుమా ఇదో వాటిలో రాస్తుందా మాస్టర్ గారిని కూడా నమ్మొద్దని మహళ పెడిసి చెప్పడుతున్నా. మహళగా మాస్టర్ నమ్మొద్దని ఉందా? ఉండాలా? అందరినీ కాదండో ఇష్టమా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులు నమ్మొద్దని ఉన్నందుకు మాత్రాన నమ్మొద్దు అని కాదు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి, పరిశీలనగా ఉండాలి, చక్కగా ఉండాలి. రెండవది ఏంటనమాట? దేవదూతల్లో కూడా
లోపాలు ఉన్నాయంట. మరి ఆడే లోపాలు ఉంటే దేవుడి దగ్గర ఉన్నవాళ్ళు అనుకుంటావా మరి? అని అనుకుని లోపాలు ఉండేవారుగా ఉండొద్దు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య పిల్లలు ఒక్కొక్కరు అలాగే అనుకుంటారండి. ఏమంటే ఒకటి ఏమంటాడుగా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు ఉందా, నేను నీతిమంతుడే పడిపోయినా తిరిగి లేస్తానంటాడు. అంటే ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుంటారు వీళ్ళు? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు కదా, అందుకని వీళ్ళు నీతిమంతుడు అంటారు. మాట మాటికి తప్పు చేస్తాను ఉంటాడట, తిరిగి లేస్తానే ఉంటాడు. ఎలా నమ్ముతామండి మరి? అనుకోండి అమ్మా, నమ్మగలవా అండి? గమనించాల్సింది. నీతిమంతుడిగా ఉండదు. ఒకసారి పడిపోతే మరలా తిరిగి లేపబడి అయ్యో మరలా పడిపోకూడదని నేర్చుకో. కానీ నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తానన్నాడు యేసయ్య. ప్రభువు కన్న తండ్రి చెప్పాడు కాబట్టి నీతిమంతుడు పడతాడో కానీ మళ్ళీ తిరిగి లేస్తాడో అని బాధ ఎంత సరిపోతే కరెక్ట్గా ఉండటం, నిలుపుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మధ్య ఎక్కువగానే యూట్యూబ్లు చూసి ఏదో వస్తున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లు చూసి, ఫేస్బుక్లు చూసి, రీళ్లు చూసి వాళ్ళు ఇలా క్యాష్ వేశారు కాబట్టి నేను ఇలా క్యాష్ వేస్తానని చెప్పి అనుకుని అని ఏదో చిన్న మిస్టేక్లు చేస్తూ కాపురాలు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? కాపురాలే పోగొట్టుకున్నారు. అందులోనూ చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారంటే, చేస్తాడు చేయనాడు ఏమో చూపించు, తప్పు చేయడం మానవ నైజం, చదివేసుకోవాలా. కొత్తగా బయలుదేరారండి ఈ గ్యాంగ్. ఎలా బయలుదేరారు? కొత్తగా అంటే వాడు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. తోలు తీసేస్తానని చెప్పి లైన్లో పెట్టాలి. కానీ తప్పు చేయడం ఎవడో చెప్పు అంటే నువ్వేం చేస్తావు? చేయమని చెప్తున్నావా? ఏం చేయాలా? మధ్యలో మా తప్పు అలా చేయకూడదు, చేయడం తప్పు కదా. నీకంటూ ఒక కుటుంబం ఉంది కదా, నీకంటూ కుటుంబం ఉంది కదా, ఎలా బ్రతకాలా, మంచిగా బ్రతకాలి, అందరూ ఎలా బతుకుతున్నావు, నువ్వెలా బతుకుతున్నావు, ఆ ఫోన్లో జరిగింది నీకు ఎప్పుడు అలాంటి అదో పని చేయకని చెప్పి మందలించి ఏదో బుద్ధి చెప్పి లైన్లో పెట్టాలి. కానీ ఏమంటున్నారండి? కొత్తగా మాట్లాడుతున్నారు. దేవుడికి హల్లెలూయా కాబట్టి హల్లెలూయా. ఎంకరేజ్ చేయకూడదు. తప్పులు ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏదో తెలియక జరిగితే అనుకోకుండా జరిగితే మన దాన్ని కొంచెం మందలించి బుద్ధి చెప్పి సెట్ చేయాలి తప్ప పదే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా మనము ఉండకూడదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏంటంటే దేవదూతలు యథార్థవంతులు కాదని ఎలా తెలుసు మనకంటే బైబిలే చెప్తుంది. వాళ్ళు ఏమన్నాయంట? లోపం. ఏంటి ఆ లోపం అంటే విశ్వాసులను జరపడం, దేవుని కుర్చీని ఆశించడం, దేవునికి వ్యతిరేకంగా పని చేయడం, అది వాళ్ళలో ఉన్న లోపం అన్నమాట. ముందు తీసుకుందామా? ఇంకో మాట చెప్తాం. దూతలో సాత్వికులు అనండి. దూతలో సాత్వికులు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపలేరు. దేవదూతలు వారికంటే మరి అధిక ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపగలరు. వారైతే పట్టబడి చట్టబడికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా తాని అనుభవించు తాము చేయ నాశనముతోనే తామే నాశనము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళు అంటే దేవదూతలు. ఏ దూతలు? పడిపోయినటువంటి దూతలను గురించి మాట్లాడుతున్నటువంటి
మాటలు అన్నమాట. వారైతే పట్టబడి చంపబడినకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగం వలె ఉన్నారు అని ఉంది. మన పై మాట చూస్తే దేవదూతలు వారి కంటే మరి అధికమైన మానవ శక్తులను కలిగి ఉన్నారు. వారి కంటే అంటే ఎవరికంటేను? దుర్మార్గుల కంటేను. వారికంటే ఎవరికంటేను? అబద్ధ బోధకుల కంటేను. వారికంటే ఎవరికంటేను? పడిపోయిన దేవదూతల కంటేను. మీకు అలా కింద ఆ అధ్యాయం అంతా చదివితే 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందిని కడిగేసి ఇంట్లోనికి కలిసిన బిలాము బిలమలలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడిన వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టగా భక్తిహీన సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. మరి ఆయన సుధమ కుమారాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుడికే వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడువడి చెత్త బహుపాత్రులను నీతిమంతులకు లోటును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురపడి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుచు వచ్చును. భక్తులను స్వాగములను తప్పించుటకు దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరాంశాన్ని నడుచుకొచ్చు ప్రభుత్వం నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కాలంలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారిని స్వచ్ఛపరుడైంది మహాత్ములను దూషింప నిరువకై ఉన్నారు. దేవదూతల వాటికంటే మరి అధికమైన అది వీళ్ళందరికంటే కూడా దేవదూతలు అలాంటి బలము కలిగిన వారు అనండి. బలము కలిగిన వారు. బలము కలిగిన వారంటే ఇంకొక మాటలో చెప్పాలనుకుంటే సాత్వికులు అనండి. సాత్వికులు చాలా ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభువు చేసిన బోధల్లో మత్తయి సువార్త అధ్యాయంలో వాళ్ళని ధన్యత లిస్టులో చేర్చాడు. ఏ లిస్టులో చేర్చాడు? ధన్యుల యొక్క విషయం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. అందరూ అండి సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మోషే జ్ఞాపకం వస్తుంది. మోషేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే భూమి మీద మిగులా సాత్వికుడు. అలాంటి మిగులా అంటే ఎవరు ఎన్ననుకున్నా పట్టించుకోకుండా ప్రభు చెప్పిన మాటలోనే వీడిపోయిన వ్యక్తి. అందుకే ఆయన గురించి మిగులా సాత్వికుడని రాసి ఉందన్నమాట. అందుకని ఇప్పుడు దేవదూతలో కూడా మిగులా సాత్వికుడు. ఎందుకంటే చాలా మంది ఎన్ని చేసినా అది కట్టుకుంటున్నాయి. ఇంకా మనం చూస్తే యోధాపత్రిక 9వ వచనం చదవండి. యోధాపత్రిక 9వ వచనం. వాదించు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువుని గద్దించునగాక ఆమెను. ఇంకా చదవకండి. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకున్నది. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించు. ఒకసారి మోషే చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని గురించి మిఖాయేలు శత్రువులతో పోరాడింది. ఇప్పుడు మన విశ్వాసమైన చనిపోయాం అనుకోండి, ఈ దురాత్మలు అడ్డుపడి మన నరకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డా అనుకోండి, అప్పుడు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు యుద్ధం చేసే దూత. ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? ఆ శరీరాన్ని అంటడానికి నువ్వెవడవు, ఆ శరీరాన్ని నరకంలో తీసుకెళ్ళడానికి నువ్వెవడవు. అది మా ప్రభు కావలసిన ఆత్మ కాబట్టి మా ప్రభు దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలని చెప్పి ఆ దురాత్మలతో పోరాడి ఆ దేహాన్ని తీసుకెళ్ళి అంటండి. ఎవరి దేహాన్ని? మోషే గారి యొక్క దేహాన్ని. అంటే నీతిమంతుల దేహం కోసం ఎవరు పాటుపడుతున్నారనమాట, ఎవరు ఫైట్ చేస్తారనమాట దురాత్మలతోని. దేవత ఏ దేవదూత? మిఖాయేలు యొక్క అనుసరణ యుద్ధం చేసే దూత. ఆ దూత పరిశుద్ధుల యొక్క శరీరాన్ని గురించి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఎంత సాత్వికంగా చూడండి ఆ దూతంలో.
ఫైట్ చేయాలంటే చేతికి వచ్చే వరకు కూడా ఫైటింగ్ చేస్తానే ఉంటున్నాడండి. కాబట్టి ప్రియదన్న దేవదూతలో ఉన్న గుణ లక్షణాలు 3 చెప్తున్నాం. ఇంకా దేవుని చిత్తమైతే వచ్చేవారు మరిన్ని మనం నేర్చుకుందాం. వాళ్ళు కొన్ని మాటలు మన వెనుకలో దీవించిన గాక. 3 విషయాలు చెప్పండి. రెండవది, మూడవది సాత్వికులు. ఇంకా 4 విషయాలు చెప్తాను. అందరూ కూడా సిద్ధపడండి. జాగ్రత్త. నేను విశ్లేషణ మీకు రాసుకునేటప్పుడు చిన్నగా కనబడదు. ఎలా కనబడుతుంది? చాలా చిన్న విషయాలు 3 విషయాలు నేర్చుకున్నాను. కానీ ఆ విశ్లేషించేటప్పుడు మ్యాటర్ రాస్తున్నారు అనుకోండి 4-5 పేజీలు అవుతాయి. మీకు అర్థం అవ్వాలంటే మ్యాటర్ కూడా రాసుకోవాలి. ఇది ఈ మాట గురించి ఎలా విశదీకరించారు, ఎలా బోధించారు, ఎక్కడే ఉంది. ఇది మెయిన్ పాయింట్స్ హింట్స్ రాసుకుంటుంటే అప్పుడు అందుకే పెద్ద పుస్తకం అవుతుంది అన్నారు పాస్టర్ గారు. వచ్చినట్టు ఏంటనుకుంటారు మీరు? విశ్లేషణ రాసుకుంటే అప్పుడు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాట అన్నాం. నేను మొన్న ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా